నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్మోహన్ రెడ్డి లాస్ట్ అస్త్రంగా బస్సు యాత్రను ప్రారంభించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ బస్సు యాత్ర షెడ్యూల్ ప్రభుత్వం ఎప్పుడో ఫిక్స్ చేసింది. మరి ఆ షెడ్యూల్ ప్రకారమే ఆయన యాత్రను అయితే చేస్తూ ఉన్నారు. కానీ మరి నిన్న శుక్రవారం రోజు ఆయన యాత్రకు బ్రేక్ పడినట్టు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. నిన్న మొత్తం ఆయన ఏ సభలో కానీ ఏ మీటింగ్లో కానీ పాల్గొనలేదని, అక్కడికి భారతి రావడం వల్లే ఆయన యాత్ర నిన్న బ్రేక్ పడిందనే వార్తలు వస్తున్నాయి. మరి భారతి అక్కడికి రావడానికి గల కారణం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం అమ్మా, మన వీక్షకులకు కూడా నమస్కారం. సో దుర్గా కుమార్ గారు, సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్రారంభించారు. రోజుకొక నియోజకవర్గము ఇట్లా తిరుక్కుంటూ యాత్ర చేస్తూ ఉన్నారు. సో మరి నిన్న యాత్ర జరుగుతున్న ప్రదేశానికి వైఎస్ భారతి గారు వెళ్ళారు. వాళ్ళిద్దరి మధ్య మంతనాలు జరిగాయి. నిన్న రోజు మొత్తం ఆయన బయటకు రాలేదు అని అయితే బయటకు వస్తుంది. సో మరి ఆవిడ ఎందుకు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్ళారు? సో ఏం జరిగిందంటారు? అంటే ఈ యాత్ర బస్సు యాత్ర అక్కడి నుంచి మొదలుపెట్టినప్పటికీ కూడా మన ఫామ్ అది మన ఈ పులివెందుల నుంచి ఆశించినంత ప్రయోజనం అంటే జనం రాలేదు. మరీ ముఖ్యంగా పులివెందుల్లో చాలా పలసగా వచ్చారు, స్పందన రాకపోవటానికి గల కారణాలు కూడా తెలుసు. ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా రావడంతో పులివెందుల ప్రజలు చాలా ఎక్కువ ఆశించారు, కడప జిల్లా ప్రజలు. కానీ రాజశేఖర రెడ్డి గారి లాగా ఈయన డెవలప్మెంట్ మీద కానీ ప్రజల వాళ్ళ అభిమానం చూరగొనటానికి కానీ చేసిన ప్రయత్నం అంతగా లేదు. ఎంత కొన్ని తరాలుగా వాళ్ళ కుటుంబాలని నమ్ముకున్న వ్యక్తులు కూడా వాళ్ళ పట్ల ఈయన ప్రవర్తన చూసిన తర్వాత ఈ కుటుంబానికి మనం ఎంత మాత్రం కూడా విశ్వాసంగా ఉన్నా కూడా మనకి ప్రయోజనం లేదు అనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ఆయన ముందే ఆయన ముఖం మీదే చెప్పేసి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా విన్నాము. తర్వాత మేము లేము, తిరుమల కాలినడకని వెళ్తున్నాము, యాత్రలో ఉన్నామని చెప్పి ముఖం తప్పించిన సంఘటనలు కూడా విన్నాము. దీని తోడు వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో ఇప్పుడు బయటకు వస్తున్న విషయాలు, సంచలన విషయాలు ప్రజల మనోభావాలని దెబ్బతీసినాయి. ఇలా జరుగుతుందని, ఈ కుటుంబంలో ఇలాంటి సంఘటన ఇలా అంతర్గతంగా అంతఃపురంలో వ్యక్తులే చేస్తారని ఊహించని షాక్కి గురయ్యారు. ఇవన్నీ కొన్ని యాడ్ అయ్యి బస్సు యాత్ర అదే అంత మేమంతా సిద్ధం అంటే వాళ్ళు మేమంతా కూడా సిద్ధం, పక్కకు జారిపోవటానికి అనే పరిస్థితి ఒక మెసేజ్ వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు ఆయన యాత్ర మరి ఏ రీజన్తో ఆగిందో మనకు తెలియదు. కాకపోతే ఇప్పుడు చాలా కీలకమైన అంశం ఏంటంటే కుటుంబంలో జరుగుతున్న తీవ్రమైన అంతర్గత పరిణామాలని భారతి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చర్చించుకోవటానికి బహుశా ఈ బ్రేక్ ఇచ్చారనేది నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎన్నికల వ్యూహం సిద్ధం చేసుకోవటం ఒకటి, రెండోది మరీ ముఖ్యంగా కుటుంబ పరంగా వస్తున్న అంశాలు, ముఖ్యంగా పులివెందుల్లోనూ కడప జిల్లాలోనూ అనుసరించాల్సిన వ్యూహాలు, అనుకోని సంఘటనలు జరిగితే వాటిని ఎలా ఎదుర్కోవాలి, వాటిని ఎవరు ఎలా పరిష్కరించుకోవాలి అనే ఒక వ్యూహం కూడా సిద్ధం చేసుకోవటానికి మరీ బాగా అంటే అంతర్గత అంశాలు ఇవన్నీ. బయట ఎవరు కూడా 1-to-1 వాళ్ళిద్దరు తప్ప మూడో మనిషి ఉండటానికి అవకాశం లేదు. ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, విజయసాయి రెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కూడా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఇది అత్యంత రహస్యమైన అంశాలు, అత్యంత కీలకమైన అంశాలు, వాటికి ప్రాధాన్యత గల అంశాలు. అవి ఇప్పటికైనా కూడా ఆ రహస్యాలు వాళ్ళిద్దరి మధ్యలో ఉండాలి తప్ప మూడో మనిషికి తెలిసే అవకాశం లేని విషయాలని వాళ్ళు చర్చించుకోవడానికి బహుశా ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. అంటే ముఖ్యంగా అవి ఎలాంటి అంశాలు అయి ఉంటాయి అంటే ఇంత హఠాత్తుగా ఆయన షెడ్యూల్ జరుగుతుండగానే భారతి రెడ్డి గారు వెళ్ళి కలవాల్సిన అవసరం ఏముందండి? అంటే ఇప్పుడు ఈయన అవినాష్ రెడ్డి గారికి సంబంధించిన అంశం ఒకటి, తర్వాత షర్మిల్ గారు కుటుంబంలో జరిగిన అంశాల గురించి, తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్యలో జరిగిన సంఘటనల గురించి వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క భావోద్వేగానికి గురై కొన్ని అంశాలు బయట పెడుతున్నారు. అక్క చెల్లెళ్ళిద్దరూ, షర్మిల్ గారు, డాక్టర్ సునీత గారు. ఇవి ఏ సందర్భంలో ఏమి పేలుతున్నాయో కూడా తెలియట్లా. రోజుకొక రకమైన తీవ్రత పెరుగుతుంది. రెండోది ఏంటంటే అవినాష్ రెడ్డి గారిది ఆ కేసులో దస్తగిరేసిన బెయిల్ రద్దు పిటిషన్ అనేది ఇప్పుడు మెడ మీద కత్తి, డెమాస్కస్ సోర్డ్ అంటారు దాన్ని, మెడ మీద ఎలాడుతూ ఉంటుంది. అది ఎప్పుడు మెడ మీద పడుతుందో తెలీదు. అలాంటి సోర్డ్ ఇప్పుడు
అవినాష్ రెడ్డి గారి మీద కాదు అది ఏలాడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద. అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వేరు కాదు. అవినాష్ రెడ్డిలో అంతర్భాగమే జగన్, జగన్లో అంతర్భాగమే అవినాష్ రెడ్డి. వీళ్ళిద్దరూ ఏదైనా కూడా కలిసి చేశారు. ఇవాళ కూడా అంశాలు బయటకు రానివ్వకుండా ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుంటా ఒక్కటిగానే నడుస్తున్నారు. కాబట్టి అవినాష్ రెడ్డికి ఏదైనా జరిగిందంటే ఆ అంశాలు కనుక రేపు సిబిఐ ముందు కనుక అవి వెల్లడిస్తే అవి వచ్చి తాకేది జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి గారిని. ఎందుకంటే వీళ్ళే టాప్ ఇక అల్టిమేట్. కాబట్టి ఇప్పుడు ఆయన రేపు బెయిల్ రద్దయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి. కోవిదులు కూడా చెప్పేది ఏంటంటే ఆల్రెడీ గౌరవ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఒక హింట్ ఇచ్చేసింది. మీరు సిబిఐ వాళ్ళు ఆయన్ని బెయిల్ కనుక రద్దు అడిగితే ఇక మేము 15వ తారీఖున ఇచ్చేస్తాము అనేది. ఎందుకంటే అక్కడ కారణం దస్తగిరిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సిబిఐయే చెప్తుంది. చాలా కీలకమైన అంశం, దస్తగిరి ప్రాణాలకు ప్రమాదం పొంచుంది అన్నప్పుడు దస్తగిరిని ఇంకా కాపాడుకోవాలంటే దస్తగిరి చెబుతుంది ఏంటంటే అవినాష్ని బెయిల్ రద్దు చేసి అరెస్ట్ చేసి నా కుటుంబాన్ని కాపాడండి, నన్ను కాపాడండి అంటున్నాడు. అందులో అతను అప్రూవర్గా మారినాడు. కాబట్టి రేపు కనుక అక్కడ కనుక అతను అవినాష్ రెడ్డి గారు కనుక అరెస్ట్ అయితే జైల్లో నుంచి కూడా బెయిల్ మన నామినేషన్ వేయొచ్చు, కంటెస్ట్ చేయొచ్చు. కానీ ఆయన జైల్లో ఉన్న రీజన్ ఏంటనేది పాయింట్ అక్కడ. అసలు ఎలక్షనే వివేకానంద రెడ్డి గారు హత్య మీద జరుగుతున్నప్పుడు ఇదే హత్య కేసులో ముద్దాయిగా జైల్లో ఉండి సొంత అన్న కూతురు షర్మిల గారి మీద పోటీ చేస్తాడు అంటే అదే పెద్ద డిస్క్వాలిఫికేషను. ఈవేమో నా చిన్నాన్న హత్యకి న్యాయం చేయాలి, ఆ దోషుల్ని శిక్షించాలన్నప్పుడు ఆ దోషే జైల్లో నుంచి పోటీ చేస్తే దోషికి ఓటు వేయాలంటే కూడా ఓటర్లు ముందుకు రారు కదా. ఇప్పుడు ఆయన తరపున ప్రచారం చేసేవాళ్ళు ఏం చెప్పాలి? ఆయన జైల్లో ఉన్నాడంటే ఏమన్నా స్వతంత్ర సమర యోధుడా లేకపోతే ఏదైనా ఉద్యమ సందర్భంగా వెళ్ళాడా అనేది కదా. ఇప్పుడు ఏదైనా తెలంగాణ ఉద్యమం లాంటి దానికోసం వెళ్తే భావోద్వేగంతో తెలంగాణ ఉద్యమం కోసం వెళ్ళాడు అన్నట్టుగా ఉంటుంది. లేకపోతే అక్కడ కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఉద్యమం చేసి జైల్లో ఉన్నాడంటే అదొక రకం. కానీ ఇప్పుడు వెళ్ళింది హత్య కేసు మీద కాబట్టి ప్రచారం చేసే వాళ్ళకి కూడా అసభ్యంగా ఉంటుంది, కొంచెం అసహ్యంగాను, జనాలు కూడా వేయరు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కీలకంగా అవినాష్ రెడ్డికి బదులు ఎవరిని పోటీకి పెట్టాలి అనేది పెద్ద పాయింట్. అది రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి ఎక్స్క్లూజివ్గా ఉండాలి అని పోరాడి వివేకానంద రెడ్డి గారు చనిపోయాడు. ఆయన ఉన్నంతకాలం మనకి ఇక్కడ పోటీ మనం చేయలేము అని ఎవరైతే ఫీల్ అయ్యారో వాళ్ళు ఈయన్ని ఎలిమినేట్ చేసేది తలుచుకున్నారు. ఈయన ఉన్నంతకాలం జరగదు కాబట్టి ఈయన తీసేయటమే రాజకీయంగా. పులివెందుల మార్క్ రాజకీయం ఎలా ఉంటుంది? పులివెందులో కూడా గతంలో ఇది జరగల, ఈ తరంలోనే జరిగింది. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో అంతర్గతంగా ఇట్లాంటివి ఎప్పుడు జరగల. ఈ కొత్త తరం వచ్చిన తర్వాత ఇది జరిగింది. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఆయన అవినాష్ రెడ్డి గారు పోటీ చేయకపోతే, చేయలేని పరిస్థితి వస్తే ఏం చర్య తీసుకోవాలి అనే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు తప్ప మూడో మనిషి నిర్ణయించలేరు. తర్వాత ఇంకోటి ఏంటంటే పోటీ చేయాల్సింది కూడా వీళ్ళే. వాళ్ళ కుటుంబంలో వాళ్ళకే ఆ రిజర్వేషన్ అది ఉంది అక్కడ ప్రజల్లో స్థానం. అది భారతి గారిని పెట్టి ఏమన్నా భర్తీ చేసుకోగలుగుతామా అనే పాయింట్ మీద ఆలోచించుకుంటారు. ఎట్లాగో పక్కన పులివెందుల్లో ఈయన పోటీ చేస్తున్నాడు కాబట్టి భారతి గారిని పోటీ చేయడానికి కావాల్సిన సంసిద్ధతని, అసలు జరిగే ప్రో అండ్ కాన్స్, అనుకూలతని ప్రతికూలతని వాళ్ళిద్దరూ చర్చించుకుంటారని నేను అనుకుంటున్నాను. రెండోది, ఇప్పుడు షర్మిల గారిని, డాక్టర్ సునీతారెడ్డి గారిని ఎలా ఎదుర్కోవాలి, తర్వాత సౌభాగ్యం గారి పరిస్థితి ఏంటి, రేపు సౌభాగ్యం గారు ఏ స్టాండ్ తీసుకుని బయటకు వస్తుంది, ఇప్పుడు విజయమ్మ గారిని ఏమన్నా బయటకు తీసుకొచ్చి మనం ఏమన్నా మన బలం పెంచుకోగలుగుతామా అనే అంశాలు కూడా వాళ్ళకి అంతర్గతంగా చర్చించుకుంటారు. ఇంతకన్నా స్కోప్ లేదు. ఆ కుటుంబ సభ్యులే చేయాలి, ఏది చేసినా మంచి అయినా చెడైనా వాళ్ళతోనే జరుగుతుంది. ఇక వేరే వాళ్ళతో ప్రయోజనం లేదనేది ఆయన తెలుసు కదా. ఇప్పుడు విజయమ్మ గారికి ఏమన్నా భారతి గారు రాయబారం వెళ్తుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మళ్ళీ కలుస్తారా, అసలు ఆమె బయటకు వచ్చి మాట్లాడటానికి ఆమెకు ముఖం చెల్లుతుందా? గతంలో మీ బిడ్డ అనుకుని మీరు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, రాజేంద్ర రాజ్యం స్థాపిస్తాడని ఎంతో పవిత్ర గ్రంథంతో ఆమె అందరినీ అర్థించి ఎక్కించింది. కానీ ఆమె అనుకున్న ఆశయాలు నెరవేరలేదని ఆమె తెలంగాణలోనే చెప్పింది. ఇక్కడ ఎందుకులే అయ్యా జగన్ ప్రభుత్వం గురించి అని అంటే వద్దులే అన్నట్టే కదా, బాగాలేదనే కదా. ఇప్పుడు మళ్ళీ ఓటేమని వెళ్ళాలంటే ఎట్లా ఉంటుంది? ఇవన్నీ ఆలోచించుకోవటానికి బహుశా ఈ సమయాన్ని ఉపయోగించుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ అమ్మా. మన